Hi guys, welcome to Cricket Chat with Venkatesh. T20 World Cup టీమ్ వైజ్ అనాలిసిస్లో సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడు. బ్యాడ్ లక్ ఆర్ వాట్ ఎవర్, ల్యాక్ ఆఫ్ సక్సెస్ అయితే చూస్తాం మనం. ఐసీసీ ట్రాఫీస్ మొక్కను చాటేస్తాయి సౌత్ ఆఫ్రికా అనగానే. వాళ్ళు పూర్తిగా గెలవకుండా లేరు. 1998లో ఐసీసీ నాకౌట్ ట్రాఫీ అని స్టార్ట్ చేశారు. తర్వాత ఛాంపియన్స్ ట్రాఫీ, అప్పుడు గెలిచారు. అప్పుడు ఆ ఐసీసీ ట్రోఫీ వాళ్ళు గెలిచారు. ఐసీసీ నాకౌట్ ట్రోఫీ 1998. అదే ఇయర్లో కామన్వెల్త్ గేమ్స్లో కూడా గోల్డ్ మెడల్ సాధించారు. అక్కడ ఎండ్ అయిపోయింది. 1992లో కదా వాళ్ళు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది వరల్డ్ క్రికెట్లోకి ఆఫ్టర్ అపార్థైడ్ బ్యాన్. సో 1992 నుంచి వాళ్ళ చూస్తుంటే గెలిచింది ఆ ఒక్క ఐసీసీ ట్రోఫీ మాత్రమే. ఈ కొత్త మిలీనియంలో అంటే 2000లో కొత్త మిలీనియం, కొత్త శతాబ్దంలో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. టెస్ట్ ఛాంపియన్షిప్లో దరిదాపుల్లో కూడా లేరు, అది వేరే విషయం. వన్ డే వరల్డ్ కప్లో ఆల్టర్నేటివ్ ఇయర్స్లో వీళ్ళు సెమీఫైనల్కి వస్తున్నారు. ఫైనల్ కూడా రాలేదు. ఇప్పుడు ఒకసారి సెమీఫైనల్కి వస్తారు, నెక్స్ట్ ఇయర్ సెమీఫైనల్ కూడా రాదు. గ్రూప్ స్టేజ్లో ముగిలిపోతుంది వాళ్ళ కథ. T20 వరల్డ్ కప్లో 2 సార్లు మాత్రం సెమీస్కి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? 2009 అండ్ 2014, అంటే 10 ఏళ్ల క్రితం వాళ్ళు సెమీస్ దాకా వచ్చారు. నాకౌట్కి వచ్చేసరికి నాకౌట్లో వాళ్ళు కథ ముగిసిపోతుంది. నాకౌట్ దాటుకోవడం వాళ్ళ వల్ల కాదు. చోకర్స్ అనండి, ఏదో అనండి, కొన్నిసార్లు అయితే నాకౌట్ కూడా రారు. ఓవరాల్గా వెరసి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇన్ ఐసీసీ ట్రాఫీస్ హ్యాస్ బీన్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్. మరి ఈసారైనా వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉందా అని చూస్తే నాకైతే నమ్మకం లేదు దొరా వీళ్ళ మీద కూడా. టీం బాగానే ఉంది, వాళ్ళ ఫస్ట్ 11 ఏదైతే ఉందో అది బాగానే ఉంది టీం. వాళ్ళు బ్రహ్మాండంగా ఆడితే తప్ప సంబడి లైక్ క్లాసన్, అలాగే రబాడా, కార్జియా, నోకియా ఇలాంటి బౌలర్స్ కానీ, మార్క్రమ్, క్వింటన్ డికాక్, కొత్త కుర్రాడు ట్రిస్టన్ స్టబ్స్, వీళ్ళందరూ బ్రహ్మాండమైన సూపర్లేటివ్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఏమన్నా వాళ్ళు ఈసారి అన్ని అంచనాలని తారుమారు చేసి టైటిల్ ఎగరేసుకుపోయే అవకాశం ఉంటుంది. కానీ అంత సీన్ కనబట్టలేదు నాకు అక్కడ. అంత సీన్ నాకైతే కనబట్టలేదు. సర్టన్ పీపుల్ ఆర్ మిస్సింగ్. రైలీ రొస్సో ఈజ్ బీన్ మిస్సింగ్. రైలీ రొస్సో హ్యాడ్ ఏ రీజనబుల్ ఐపీఎల్, సమ్హౌ ఈ కుడ్ నాట్ ఫైండ్ ప్లేస్. మీరు అనొచ్చు అక్కడ కోటా సిస్టమ్ ఉంది, కోటా సిస్టమ్ వల్ల అతన్ని సెలెక్ట్ చేయలేదేమో అని చెప్పి. కోటా సిస్టమ్ కాదు, కానీ యాక్చువల్గా అక్కడ కోటా సిస్టమ్ ఫాలో అవ్వలేదని చెప్పి ఆల్రెడీ కంట్రీలో దెర్ ఇస్ సమ్ అన్రెస్ట్. ఎందుకంటే చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు టీంలో. వాళ్ళకి కలర్డ్ బ్లాక్స్ ఇద్దరు ఉండాలి కదా. సో అక్కడ బ్లాక్ ఆఫ్రికన్ ప్లేయర్ ఒక్కడే కనిపిస్తున్నాడు. ఎవరంటే రబాడా. లుంగి అంగిడి ట్రావెలింగ్ రిజర్వ్స్లో మాత్రమే ఉన్నాడు. కలర్డ్ పీపుల్ ఉన్నారు, కేశవ్ మహారాజ్ లాంటి వాళ్ళు, బియాన్ ఫార్చ్యూన్ లాంటి వాళ్ళు, కొంతమంది ఉన్నారు, రీజా హెండ్రిక్స్ ఉన్నారు, ఒక 5 ఉన్నారు. కానీ బ్లాక్ ఆఫ్రికన్స్ ఇద్దరు ఉండాలి, ఇద్దరు లేకుండా చేశారని చెప్పి అన్నారు. సో అది కాదు, అక్కడ కోటా సిస్టమ్ కాదు. టీంలో మరి వాళ్ళకి ల్యాక్ ఆఫ్ స్ట్రెంత్ అనాలో ఏంటో మొత్తం మీద. సో వీళ్ళకి స్ట్రెంగ్త్స్ చెప్దాం ముందు. స్ట్రెంగ్త్ ఏంటంటే నాకు మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. మిడిల్ ఆర్డర్ కన్సిస్టింగ్ ఆఫ్ మార్క్రమ్ అంత బాగా ఆడంటే ఐపీఎల్ బాగా ఆడిపోయిండొచ్చు, కానీ వరల్డ్ కప్స్లో అతని రికార్డు బాగానే ఉంది. మార్క్రమ్, క్లాసన్, ట్రిస్టన్ స్టబ్స్ అండ్ డేవిడ్ మిల్లర్, ఈ నలుగురితో కూడిన మిడిల్ ఆర్డర్ వెరీ వెరీ స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్, వెరీ స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్. క్లాసన్ ఎలాంటి ప్లేయర్ మనకు తెలుసు. ఇక్కడ స్పిన్కి అనుకూలించే వికెట్స్, ముఖ్యంగా సూపర్ 8s అంతా కెరీబియన్లో జరుగుతాయి కదా, వెస్టిండీస్లో. సో క్లాసన్ రోల్ అక్కడ చాలా కీలకం అవుతుంది. క్లాసన్ హ్యాడ్ ఏ వెరీ గుడ్ ఐపీఎల్ and he has been going through a wonderful period since last 2-3 years. So Klaasen వీళ్ళకి మెయిన్ తురుపు ముక్క. అతను అరౌండ్ హిమ్ ట్రిస్టన్ స్టబ్స్ హ్యాడ్ a very very good IPL as well as a finisher. డేవిడ్ మిల్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిల్లర్ ద కిల్లర్. హ్యాడ్ ఏ మిడ్లింగ్ ఐపీఎల్ పెద్ద రాణించలేదు, కానీ ఈజ్ ఆల్వేస్ వెరీ గుడ్, మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. అండ్ ఆఫ్ కోర్స్ మార్క్రమ్ కూడా కెప్టెన్గా, ఈ టీంకి కెప్టెన్గా అతను ఒక మంచి రోల్ ఇస్తాడని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
సో మిడిల్ ఆర్డర్ చాలా బాగుంది. అలాగే వీళ్ళు పేస్ అటాక్ కూడా బాగుంది. కన్సిస్టెంట్గా రబాడా, ఆండ్రిక్ నోకియా ఐపీఎల్లో బౌలర్ రన్స్ ఇచ్చారు మనం అనొచ్చు, కానీ అప్పుడు ఫిట్గా లేడు. మళ్ళీ కంట్రీకి వెళ్ళిపోయాడు, ఫిట్నెస్ రిగైన్ చేసుకుంటాడని వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కడ్జియా ఉన్నాడు వాళ్ళకి, ఆట్నీల్ బార్ట్మెన్ అని ఇంకొక పేసర్ ఉన్నాడు. సో హీ హాస్ డన్ వెల్ ఇన్ ద రీసెంట్ SA20, అందుకే అది సెలెక్షన్ వచ్చింది. సో వాళ్ళ పేస్ అటాక్ కూడా బాగుంది. ఈ రెండే వాళ్ళకి స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మరి వీక్నెస్లు ఏంటి? క్వింటన్ డికాక్ ఏమాత్రం సరైన ఫామ్లో లేడు. అతను రీజా హెండ్రిక్స్ ఓపెన్ చేస్తారు. వీళ్ళు ఎంతవరకు రాణిస్తారనేది డౌట్, అదొకటి. తర్వాత వీళ్ళ స్పిన్నర్స్ తబ్రేజ్ షమ్సీ అండ్ కేశవ్ మహారాజ్ నన్ను అడిగితే ఈ ఫార్మాట్కి అంత సూటబుల్ కాదు. ఐపీఎల్లో కూడా రాజస్థాన్ రాయల్స్కి ఒక 2 మ్యాచ్లు ఆడాడు. కేశవ్ మహారాజ్ అండ్ తబ్రేజ్ షమ్సీ వాళ్ళనే ఆడిస్తున్నారు, అది ఇంప్రెసివ్గా లేదు. బియాన్ ఫార్చ్యూన్ మరొక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు టీంలో, అతని రికార్డు కూడా అంతంత మాత్రంగానే ఉంది. సో స్పిన్ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు వీళ్ళకి. సో ఇది నాకు వీళ్ళ దాంట్లో కనిపిస్తున్న వీక్నెస్. ఇంకోటి ఏంటంటే ఈ టీంలో ఆల్రౌండర్స్ లేరు. మార్కో యాన్సన్ ఒక్కడే ఆల్రౌండర్. అతను అంత కొన్నిసార్లు ఆడిన రోజు బ్రహ్మాండంగా ఆడతాడు, ఆడిన రోజు అద్భుతంగా ఆడతాడు. కానీ మార్కో యాన్సన్ అంత ఎఫెక్టివ్ ఆల్రౌండరా? నేను మీకు వాళ్ళ లైక్లీ 11 ఇస్తాను చూడండి, డిస్ప్లే చేస్తాను. అది చూస్తే మీకు టీంలో బ్యాటింగ్లో డెప్త్ లేని విషయం కనిపిస్తుంది. లైక్లీ 11లో క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్ ఓపెన్ చేస్తారు. మార్క్రమ్ at number 3, క్లాసన్ at 4, ట్రిస్టన్ స్టబ్స్ at 5, మిల్లర్ at 6. మిల్లర్ ముందు ఆడచ్చు, స్టబ్స్ వెనకాల ఆడచ్చు. మొత్తం మీద 5 and 6లో వాళ్ళిద్దరు ఆడతారు. మార్కో యాన్సన్ at 7, రబాడా at 8, మహారాజ్ at 9, నోకియా/కడ్జియా at 10, తబ్రేజ్ షమ్సీ at 11. మీరు అనొచ్చు రబాడా, మహారాజ్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతారు, అంత ఇంప్రెసివ్ ఏం కాదు కదా. అండ్ యాన్సన్ కూడా ఒక మోస్తరు ఆల్రౌండర్. ఐ డోంట్ రియలీ కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఆల్రౌండర్, సంబడి హూ కెన్ బ్యాట్ వెల్ ఎట్ టైమ్స్, అంతే. అంతకంటే అతను బ్యాటింగ్ మీద అంత హోప్స్ పెట్టుకునే పరిస్థితి ఉండదు. సో ఈ టీంలో డెప్త్ లేదు, బ్యాటింగ్లో డెప్త్ లేదు, బౌలింగ్లో స్పిన్ బౌలింగ్లో పర్టికులర్లీ అంత పస లేదు. నోకియా హ్యాడ్ ఏ వెరీ ఆర్డినరీ ఐపీఎల్. మరి ఇక్కడ కడ్జియా కూడా సేమ్, వికెట్లు తీస్తాడు కానీ బౌలర్ రన్స్ ఇచ్చేస్తాడు. ఈవెన్ వన్డే వరల్డ్ కప్లో కూడా మనం చూసాం, ఈ గోస్ ఫర్ లాట్స్ ఆఫ్ రన్స్. వికెట్ టేకింగ్ బౌలర్, మంచి పేస్ ఉంది, అగ్రెషన్ ఉంది, అంతా ఉంది, కానీ రన్స్ ఎక్కువ ఇచ్చేస్తాడు. సో T20లో యూ హ్యావ్ టు బీ ఎకనామికల్ యాజ్ వెల్ యాజ్ యూ షుడ్ బీ ఏబుల్ టు పికప్ వికెట్స్. సో ఇక్కడ కొంచెం ఎందుకో అంత ఇంప్రెసివ్గా నాకు అనిపించలేదు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు? ఆట్నీల్ బార్ట్మెన్, ర్యాన్ రికల్టన్ అనే ఒక కీపర్ బ్యాట్స్మెన్, ఇది కూడా SA20 పర్ఫార్మెన్స్ ఆధారంగా తీసుకున్నారు. అండ్ బియాన్ ఫార్చ్యూన్, వీళ్ళు మాత్రం అంటే నేను ఆల్రెడీ అక్కడ 12 మందిని పెట్టాను కాబట్టి లైక్లీ 11లో. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది బ్యాటింగ్లో డెప్త్ లేదు. 6th బౌలింగ్ ఆప్షన్గా కూడా మార్క్రమ్ ఉంటాడు, అంతకు మించి వాళ్ళకి వేరే ఆప్షన్స్ కూడా లేవు. సో వీళ్ళకి టీంలో బాగానే ఉంది, టీం బాగానే ఉంది, ఓకేగా ఉంది, కానీ టైటిల్ గెలిచేంత సత్తా ఉన్న టీమ్గా నాకైతే కనబడట్లేదు. సో ఐ కుడ్ బి రాంగ్, దే కెన్ ప్రూవ్ మీ రాంగ్. ముఖ్యంగా సన్ రైజర్స్ ఫ్యాన్స్ దే విల్ బీ రూటింగ్ ఫర్ దిస్ టీమ్, సపోర్ట్ చేస్తారు గట్టిగా. ఎందుకంటే క్లాసన్, మార్కో యాన్సన్ లాంటి సన్ రైజర్స్ ప్లేయర్స్ ఉన్నారు. గతంలో న్యూజిలాండ్ టీం కూడా సన్ రైజర్స్ వాళ్ళు సపోర్ట్ చేయడం నాకు తెలుసు. కేన్ విలియమ్సన్ మనం 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడుతున్నప్పుడు, న్యూజిలాండ్తో ఫైనల్ ఆడుతున్నప్పుడు చాలామంది దేవర్ సపోర్టింగ్ న్యూజిలాండ్ బికాస్ ఆఫ్ కేన్ విలియమ్సన్తో ఉన్న అటాచ్మెంట్. అలాగే ఇక్కడ సౌత్ ఆఫ్రికా కూడా కొంత సపోర్ట్ లభిస్తుంది. బట్ స్టిల్ ఐ థింక్ సౌత్ ఆఫ్రికా ఇప్పటికి కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఈసారి కూడా సూపర్ 8కి అయితే వెళ్తారు. వీళ్ళు ఉండే గ్రూప్ ఏంటంటే గ్రూప్ డిలో 5 టీమ్స్ ఉన్నాయి. దాంట్లో వీళ్ళతో పాటు ఎవరున్నారు? శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ ఉన్నాయి. బంగ్లాదేశ్లో శ్రీలంక టఫ్ అపోనెంట్, బంగ్లాదేశ్ కూడా ఒక్కొక్కసారి టఫ్ అపోనెంట్. అయినా కూడా సౌత్ ఆఫ్రికా బంగ్లాదేశ్ను మీద దాటుకొని శ్రీలంక, సౌత్ ఆఫ్రికా ఈ గ్రూప్ నుంచి క్వాలిఫై అవుతాయని అనుకుంటున్నాను నేను. బంగ్లాదేశ్ కెన్ బి a సర్ప్రైజ్ ప్యాకెట్, బట్ స్టిల్ సౌత్ ఆఫ్రికాకి సూపర్ 8కి రావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాను. సూపర్ 8 లీగ్ అది నాకౌట్ కాదు.
దాన్ని కూడా వాళ్ళు దాటుకోవచ్చు, సెమీస్ కూడా రావచ్చు, వచ్చే ఆ పాసిబిలిటీ ఉంది. అది కూడా తక్కువ. సెమీస్కి రావాలంటే అక్కడ మీకు ఇండియా ఉంది, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, వీళ్ళందరినీ దాటుకొని వీళ్ళు సెమీస్కి రాగలుగుతారా? చూడాలి మరి సెమీస్కి వస్తారో రాడో. కానీ అది పరిస్థితి. కప్ గెలుస్తారైతే నాకు నమ్మకం లేదు. సూపర్ 8 దాటే అవకాశం ఉంది అని మాత్రమే చెప్తాను. ఈ టీంలో మరి వీళ్ళ తురుపు ముక్క, వీళ్ళ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఎవరు? ఇంకెవరు? దట్ మ్యాన్ ఏమనాలి, కుకట్పల్లి క్లాసన్ ఈజ్ దేర్. తురుపు ముక్క, ట్రంప్ కార్డ్, ఎక్స్ ఫ్యాక్టర్, వాట్ ఎవర్ యూ మే కాల్, హీఈస్ ద మెయిన్ పర్సన్ అని నాకు